వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి డ్రగ్స్ వాడకాన్ని ఉక్కుపాదంతో అణిచివేయండి, సిఎస్ సాయి ప్రసాద్. గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమైన లక్ష్యం, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు. సింగపూర్ అథారిటీ పిఎస్యుని సందర్శించిన మంత్రులు. సమాజానికి చేటు చేకూర్చే గంజాయి డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఆదేశించారు. బుధవారం సచివాలయంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్ NCORD 2026 ఏడాదికి మొదటి త్రైమాసిక సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి చేటుగా పరిణమిస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల సేవనాన్ని పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణను ఆదేశించారు. ఈ సమావేశంలో విజయవాడ DRI DD సాహస్ శౌర్య, RPF SDSC షణ్ముఖ వడివేల్, విశాఖపట్నం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ పంకజ్ ద్వివేది పాల్గొనగా, వర్చువల్గా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, విశాఖపట్నం ఐజీ గోపీనాథ్ జెట్టి, పలువురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థినులపై ఫ్యాకల్టీ లైంగిక వేధింపుల ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బుధవారం నాడు కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై విడివిడిగా విద్యార్థినులు ఫ్యాకల్టీతో మాట్లాడారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఒక విద్యార్థిని కమిషన్ కార్యాలయానికి లేఖ రాశారని, ఆ లేఖలో కళాశాలలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, ఫిర్యాదుపై జరిపిన విచారణ సరిగ్గా జరగలేదని తెలిపారని పేర్కొన్నారు. వేధింపులపై ఫిర్యాదు చేసిన వారిని పరీక్షల్లో ఇబ్బందులకు పెడతామని, బెదిరింపులకు పాల్పడుతున్నారని లేఖలో తెలిపారన్నారు. విమెన్ కమిషన్కి ఒక 3 days బ్యాక్ ముందు ఒక మెయిల్ వచ్చింది. నోరి రామశాస్త్రి ఆయుర్వేదిక్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్లో నుంచి ఒక స్టూడెంట్ ఎవరో రాశారనమాట మెయిల్. కంటెంట్ ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్స్ హెరాస్మెంట్కి గురవుతున్నారు, ఆల్రెడీ మేము రిపోర్ట్ చేయటం జరిగింది, ఎంక్వైరీ కూడా జరిగింది, కానీ ఎంక్వైరీ అనేది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే, ఇంటర్న్ ఎంక్వైరీ సరిగ్గా జరగకుండా మమ్మల్ని స్టూడెంట్స్ని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కొంచెం థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే హెరాస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ప్రెషర్ చూపించి, ఆ ఫియర్ చూపించి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. సో మీరేంటంటే, మీరు మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేయండి, లేకపోతే పైన అంటే NTR హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి కానీ, వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కంప్లైంట్ చేసిందే రిజిస్ట్రార్కి, రిజిస్టర్ కమిటీ వేసి కూడా ఇక్కడ చూడమన్నారు ఏమవుతుంది అనేది. సో మీరు మళ్ళీ ఎంక్వైరీ కమిట్ చేసి మాకు కొంచెం అష్యూరెన్స్ ఇవ్వండి దట్ మేము ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళని మమ్మల్ని థ్రెటన్ చేయరు, హెరాస్ చేయరు, ఎగ్జామ్స్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనేది ఈ పాయింట్స్ రాస్తూ మెయిల్ వచ్చిందనమాట. సో పాపం మళ్ళీ ఎవరైతే మెయిల్ పెట్టారో వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూస్తే, మేడం అమ్మాయి ఎవరన్నా మేము భయంతో ఉన్నాము, మేము మా పేరు చెప్పదలుచుకోలేదు. సో అలా 2-3 కాన్వర్జేషన్స్ మెయిల్స్ టు అండ్ ఫ్రో జరిగినాయి. సో అమ్మాయి నుంచి పేరు, తన ఏంటి కూడా ఏ ఇయర్ చదువుతుందో కూడా మాకు అసలు ఏమీ తెలియదు అనమాట. సరే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మెయిన్ వాళ్ళ ఫియర్ అది కాబట్టి నిన్న అనుకొని ఈరోజు సడన్గా రావటం జరిగింది. మరి ఏదైతే వాళ్ళు కమిటీ వేసామన్నారో, ICC కమిటీ ఏదైతే వేసామన్నారో, కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది అది కూడా ఆ ఫైల్ అంతా తెప్పించుకొని చూసాము. సో ఐ థింక్ మార్చ్లో వీళ్ళ కంప్లైంట్ వచ్చింది. డేట్ అండి
మార్చ్ 16, 17 ఏదో కంప్లైంట్ వస్తే ఐసీసీ కమిటీ అనేది April 2 ఫామ్ చేశారు. సో అంటే ఒక ఎగ్జిస్టింగ్ ఐసీసీ కమిటీ కూడా మాకు తెలిసి ఇప్పటి వరకు కాలేజ్లో లేదు, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. సో ఇంటర్నల్ కమిటీ అనేది April 2 ఎప్పుడో ఫామ్ చేశారు. అండ్ దాంట్లో పాష్ యాక్ట్ ప్రకారం ఎక్స్టర్నల్ మెంబర్ కూడా కమిటీలో ఉండాలి. సో ఒక ఎక్స్టర్నల్ మెంబర్ కూడా లేరు, అందరు ఇంటర్నల్ మెంబర్సే. అందరితో ఎంక్వైరీ ఏదో రాయించారు, స్టూడెంట్స్ నుంచి తీసుకున్నారు. ఎవరైతే పేర్లు వాళ్ళు మెన్షన్ చేశారో స్టాఫ్ ఫ్యాకల్టీ పేరు వాళ్ళవి కూడా చదివాము. ఏంటంటే ఎనానిమస్ మెయిల్ కాబట్టి ఎవరైతే ఆ స్టూడెంట్ రాశారని చెప్పారో ఆ స్టూడెంట్ మరి వీళ్ళు రాయించారు తెలీదు. బట్ ఆ స్టూడెంట్ పేరుతో కూడా నేను రాయలేదు, నా పేరుతో ఎవరో రాయించారని ఇవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరి మీద అయితే కంప్లైంట్ వచ్చిందో వాళ్ళు కూడా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గ్రామంలోని పివి అండ్ ఏకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో 22 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. అలాగే గ్రామంలో సుమారు 1.5 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వేలేరు గ్రామంలో ఈ రోడ్డు చాలా దారుణంగా ఉండేదని, వర్షం పడితే విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్లు నిర్మాణ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ క్రమంలో NH-16 నుంచి ఎస్సీ కాలనీ వరకు 80 లక్షలు, హై స్కూల్ రోడ్డుకు 21 లక్షలు, బీసీ కాలనీ నుండి ఎస్టీ కాలనీ వరకు 40 లక్షలు, కొత్త వేలేరు సీసీ రోడ్డుకు 11 లక్షలతో పనులు చేపట్టి పూర్తి చేసినట్లు వివరించారు. బాపులపాడు ఎంపీడీఓ జోగేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ మల్లిక, జనసేన పార్టీ సమన్వయకర్త చలమశెట్టి రమేష్, బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మాల్పూరి సాయి కళ్యాణి, గరికపాటి శివశంకర్, మొవ్వ వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా నాయకులు తోట మురళీధర్, వేములపల్లి శ్రీనివాసరావు, ఆళ్ల గోపాలకృష్ణ, వేగిరెడ్డి పాపారావు, కాజా సురేష్, అవిర్నేని భవానీ శంకర్, అంగడాల సీతారామస్వామి, దోనవల్లి రామారావు, అవిర్నేని హేమసూర్యప్రసాద్, రాచప్రోలు సతీష్, ఆరుమల కృష్ణారెడ్డి, అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావు, మొవ్వ వేణుగోపాల్, కలపాల కుమార్, దుట్టా శివనారాయణ, కొమ్మారెడ్డి రాజేష్, చలసాని శ్రీనివాస్, కొల్లూరు చంద్రకాంత్, సుంకర రాజా, వేణుగోపాల్, లంక అజయ్, విఎస్ఆర్ కృష్ణప్రసాద్, కొల్లి లక్ష్మీనారాయణ, ఆర్నేపల్లి సూరిబాబు, అన్నే చైతన్య, గరికపాటి వెంకటేశ్వరరావు, చిరగలపాటి శ్రీనివాసరావు, చెన్నుబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 21 లక్షల రూపాయలు పెట్టి 2 క్లాస్ రూములు విరాళం ఇచ్చిన దాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పరోపకారం ఏదో శరీరం అని ఎంతో కొంత చేస్తే వాళ్ళు డెఫినెట్ గా అభినందనలు తప్పని అంతకని ఏం తెలియజేయలేం. కాబట్టి థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డోనర్ హూ డొనేటెడ్ టు ది స్కూల్. అలాగే ఈ స్కూల్లో చదువుకున్న రుణం వాళ్ళు తీర్చుకున్నారు, మిగతా అందరూ రుణాలు తీర్చుకోలేరు, కొంతమంది మాత్రమే దేవుడు అదృష్టం ఇస్తాడు. ఏ స్కూల్లో అయితే చదువుకున్నారో ఆ స్కూల్కి ఏదైనా చేయాలన్న తలంపు ఇది పెద్ద త్యాగం కూడా అని నేను అనుకోవట్లా. వాళ్ళు బాధ్యతగా చేశారని బలంగా నమ్ముతున్నా. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటూ, ఈ గ్రామంలో MNK రోడ్డుకి 2.70 లక్షలు కానీ, మిగతా ఈ లోకల్లో చిన్న చిన్న రోడ్లకు 14 లక్షలు కానీ, 94 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు R&B రోడ్డు నుంచి కోఆపరేటివ్ బ్యాంక్ వరకు కానీ, ఈ రోడ్డు కానీ, ఎన్నికల ముందు నేను జనసేన సమన్వయకర్త చలమశెట్టి రమేష్ గారు మేము వచ్చినప్పుడు చాలా హృదయ విదారక సంఘటన. ఆ పాప మాట్లాడింది ఇందాక పైన వీడియోలో కూడా చూసా. అంటే పిల్లలు వెళ్ళటం కూడా చాలా ఇబ్బంది పడతాం వెళ్ళిన పరిస్థితి మీడియా సోదరు మీకు కూడా తెలియదు కదా. కొన్ని సంవత్సరాల పాటు అట్ట స్కూల్ పిల్లల రోడ్డును కూడా వదిలేయటం బాధాకరం. నాకు అధికారం వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు వేస్తానని చెప్పా. ఆ మాట మీదే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నిధుల చూసుకుని వెంటనే ఈ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ మరోసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే అట్ ద సేమ్ టైం డోనర్స్ కి మరోసారి హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్కూల్లో చదువుకునే పిల్లల తరఫున, టీచర్స్ తరఫున కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. హత్యలు చేయడం, సాక్షులను మాయం చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. అధికారం కోసం జగన్ ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని మరోసారి రుజువైంది అని మంత్రి సవిత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కడపలో హత్యకు గురైన వైసీపీ నాయకుడు పెద్ద దస్తగిరి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అక్రమాస్తులు కాపాడుకోవడానికి సొంత పార్టీకి చెందిన బడా నాయకులే దస్తగిరిని హతమార్చారు.
జగన్ రక్త చరిత్ర రాజకీయాలకు మరో బీసీ బిడ్డ దస్తగిరి బలయ్యాడు. నమ్మిన వారినే బలి తీసుకోవడంలో జగన్ను మించిన వారే లేరు. తాడేపల్లి ప్యాలెస్ ఆ దేశంతోనే ఈ హత్య జరిగిందని స్పష్టం చేశారు. జగన్ మేనమామకు ప్యాలెస్ కట్టించి ఇచ్చినందుకే దస్తగిరిని హతమార్చినట్లు ఉంది. మహిళలు పసుపు కుంకుమలతో ఆడుకోవటం జగన్ కి అలవాటుగా మారింది. వైసీపీ గుర్తు ఇప్పుడు ఫ్యాన్ కాదు, గొడ్డలి. దస్తగిరి హత్య చేయించింది తానే కాబట్టి ఆ కుటుంబాన్ని చూసేందుకు జగన్ కు ధైర్యం చాలడం లేదు. లేకపోతే శవరాజకీయాలు చేయటంలో ఆరితేరిన జగన్ సొంత పార్టీ నాయకుడు దస్తగిరి ప్రాణాలు పోతే మౌనంగా ఎందుకున్నారు అని మంత్రి ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. మరి మనం చూసాం, మరో బీసీ వ్యక్తి అతి దారుణంగా బలి కావడం గత 3 రోజులుగా ఏ విధంగా జరుగుతోందో మనం చూసాం. మరి పెద్ద దస్తగిరి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడు, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ. నమ్మిన వారినే బలి తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రే ప్రథమ ప్రార్థన కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ పెద్ద దస్తగిరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనితో ఏమేమి అరాచకాలు చేయించాలో అన్ని అరాచకాలు చేయించారు. ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశారు. అదే ప్రభుత్వ భూమిలో మరి అందరికీ తెలిసిన విషయమే, కడప జిల్లాలో ఎవరు అడిగినా మరి అందరికీ తెలుసు. మరి పెద్ద దస్తగిరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి పదవి కోసం, ఆయన అక్రమ ఆస్తుల కోసం ఎవరినైనా బలి తీసుకుంటాడనే విషయం మనందరికీ తెలుసు. గతంలో తండ్రి శవం పెట్టుకొని శవరాజకీయాల కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకున్న వ్యక్తి. మరి ఎలక్షన్లో తను ముఖ్యమంత్రి కావాలి, గత్యంతరం లేదు అని చెప్పి సొంత బాబాయిని గొడ్డలతో రపర్రపా నరకటం. మరి ఆ మచిలీపట్నం చౌరస్తా సెంటర్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు అత్యంత వైభవంగా వేద పండితుల మంత్రోచ్చరణ మేళతాళాలతో భక్తుల నడుమ శిఖర ప్రతిష్ఠ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు మరియు పోర్టుల నిర్వహణకు అధ్యయనం చేయడానికి మంత్రుల బృందం సింగపూర్లో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా ప్రపంచంలోని పోర్టు కార్యక్రమాలలో అతిపెద్ద మరియు అత్యాధునిక సాంకేతికతను వినియోగించే సంస్థలలో ఒకటైన పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీని మంత్రులు సందర్శించారు. 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మరియు పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్గా అవతరించనున్న టువాస్ పోర్టు పనితీరును వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మావిగన్పై జరుగుతున్న చర్చ వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని గ్రహించిన కూటమి ప్రభుత్వం దస్తగిరి హత్యను డైవర్షన్ రాజకీయాల కోసం ఉపయోగిస్తుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపడి ప్రభాకరరావు ఆరోపించారు. కడప రిమ్స్లో జరిగిన ఈ హత్యపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని ఇరికించి రాజకీయ లాభం పొందాలని చూస్తుందని విమర్శించారు. వివేక హత్య కేసు ద్వారా లాభం లేకపోవటం ఇప్పుడు దస్తగిరి హత్యను ఉపయోగిస్తూ వైసీపీపై ఆరోపణలు చేస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలోనే హత్య రాజకీయాలు జరిగాయని కూడా ఆయన ఆరోపించారు. డైవర్షన్ చేస్తూ ప్రజల దృష్టిని మరలించే కార్యక్రమాన్ని
ఎలా చేస్తారో పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం తెలియజేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి ఒక దారుణమైన ఘటన, కడపలో దస్తగిరి అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆ రియల్ ఎస్టేట్లో అనేక మంది మధ్య అనేకమైన గొడవలు. ముందు దస్తగిరి కొడుకుని గాయపరిస్తే కడప రిమ్స్ హాస్పిటల్లో ఉండటం, కొడుకును చూడటం కోసం తండ్రి బయలుదేరితే కాపుగాసి నరికి చంపినటువంటి రియల్ ఎస్టేట్ తరపున ఉన్నటువంటి గోండాలు. దీన్ని తిరిగి మళ్ళా ప్రభుత్వం విఫలమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు కడపలో తన సభల్లో ఉన్నప్పుడు అనేకమైన సమస్యల్ని లేపి చూపిస్తున్న తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అదే రాగాన్ని ఎంచుకున్నాడు. ప్రజల దృష్టిని ఎలా మరలించాలి, దస్తగిరి హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పూయాలి. మాజీ మేయర్గా ఉన్నటువంటి కడప నిత్యానంద రెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన్ని టార్గెట్ చేసి నిత్యానంద రెడ్డే దీనికి కారణం అని చెప్పి, దాని వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి 1, 2, 3 మొత్తం మంత్రులే ఒకరి తర్వాత ఒకడు, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు ఎలా వస్తారో ఆఖరికి ఒక లేడీ మంత్రి కూడా సవిత గారు రావటం జరిగింది. సవితేనో ఏంటి కారణం? ఇవన్నీ ఈ విధంగా చేసుకుంటూ చూస్తూ పోతే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? నంబర్ 1 ఉంటే అది ఎవరి కోసం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది? మొత్తం రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, ప్రజలు గగ్గోలు పడుతూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ లేదు. ఇట్స్ టోటల్లీ అటర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది ఎవరి కోసం ఎవరు పరిపాలిస్తున్నారో ప్రజలకు ఇప్పటికి గమనించేసుకున్నారు. పొరపాటున ఎన్నుకోబడ్డారు వీళ్ళు. అది ఎలా ఎన్నుకున్నారో ఏంటో పరకాల ప్రభాకర్ గారి స్టోరీలు చూస్తే ఆ ఫైల్స్ అన్ని తెలియజేస్తాయి. పరకాల ప్రభాకర్ గారు లేవలెత్తిన దానికి ఈరోజు కూడా కూటమిలో ఉన్నవాడు ఎవడూ సమాధానం చెప్పలేదు. వీళ్ళు దొంగ ఓట్లు గుద్దుకున్నారు అర్ధరాత్రిలో, వీళ్ళకి ఎవడూ ఓట్లేయలేదు, ఆయన లెక్కల ప్రకారం చెప్తే అలా జరగలేదని ఒక్కడూ ఖండించలేదు. సరే పరిపాలన అంటామా? అందరికీ తెలుసు. నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెన్నై ఎన్నికల్లో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఎక్కడ విహారయాత్రలో ఉంటాడో తెలియదు, పాపం ఒక అతనికేమో బాగలేక, ఆరోగ్యం బాగలేక ఎక్కడో ఉన్నట్టున్నాడు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో ఇంత గందరగోళం మధ్య ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు హత్య ఎక్కడైనా జరిగితే ఈ హత్య రాజకీయాలు అన్నీ కూడా అలవాటు పడిన వ్యక్తి వేరే వాళ్ళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా పూయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పూయాలి? ఎంత దారుణం అంటే అలవాటు పడింది మీరు. నేను చదువుతాను, చిట్ట మొత్తం చదువుతా ఇప్పుడు నేను. ఎవరెవరు ఏ సమయంలో ఎవరెవరి మీద ఏ నెపాలు ఉన్నాయి, వాటి ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు, అయినా సరే చిక్కకుండా దొరకకుండా చిక్కుతున్నటువంటి దొంగలు ఎవరు? వీటన్నిటిని చూసినప్పుడు చాలా ఒక్కోసారి బాధేస్తూ ఉంటుంది. ఇంత దుర్మార్గంగా వీళ్ళు ఎందుకు తయారయ్యారని. దర్యాప్తు కడపలో జరుగుతున్నటువంటి ఈ హత్య విషయంలో ఆగమాగాల మీద నిజమైనటువంటి వార్తలు ఎక్కడొస్తాయని చెప్పేసి అక్కడ ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చేశారు, ఇన్క్లూడింగ్ డిఎస్పీ. ఎందుకు మార్చారు? ఈరోజు తెలుగుదేశం పార్టీని మేము అడుగుతూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా నిలదీస్తూ ఉన్నాం. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే దానిని 2026 వరకు చట్టం చేయకుండా మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు NFIW జాతీయ నాయకులు అక్కినేని వనజ ఆరోపించారు. లిమిటేషన్ పేరుతో ఏకచక్రాధిపత్యం సాధించేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. దాసరి భవన్లో మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, జనగణన, డీలిమిటేషన్ షరతులు లేకుండా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. NFIW జాతీయ నాయకులు అక్కినేని వనజ మాట్లాడుతూ 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళా సంఘాలు ఐక్య వేదిక ఆధ్వర్యంలో పోరాటాలు చేయవలసిన అవసరం ఉందన్నారు. నాడు సిపిఐ ఎంపీ గీతా ముఖర్జీ నాయకత్వంలో మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశానికి అంకురార్పణ జరిగిందన్నారు. అయితే మతోన్మాదం, మనువాద విధానాలతో ఆది నుంచి బీజేపీ ఈ మహిళా బిల్లును అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను డాక్టర్ కీర్తి, ప్రెసిడెంట్ వాసవ్య మహిళా మండలి. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది
చాలా సంవత్సరాలుగా మనం ఒక 30-40 సంవత్సరాలుగా వింటూ ఉన్నాము. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, కానీ ఎప్పుడు కూడా చివరి వరకు వెళ్ళి మనకు నిరాశగానే మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీకి కానీ మహిళా సంఘాలకు కానీ సంబంధించిన వాళ్ళు. నేను ఏ పార్టీకి కాదు. భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యం ఉండాలని మా తాతగారు గోరా గారు చాలా కృషి చేశారు. దాని మీద ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు తాతగారు. సో నేను ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి క్లియర్గా చెప్పేది ఏంటంటే 2023లో మనకి పార్లమెంటులో ఉమెన్ రిజర్వేషన్ బిల్ గురించి ప్రవేశపెట్టడం జరిగింది, పాస్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకి సెన్సెస్, డీలిమిటేషను అండ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు కిందటి వారం ప్రవేశపెట్టారు. అది చాలా కాంట్రవర్సీస్కి దిగింది. దాని బదులు అందుకే అది వీగిపోవడం కూడా జరిగింది. దాని బదులు ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని ప్రత్యేకంగా పార్లమెంట్ అరేంజ్ చేసి. మిత్రులందరికీ కూడా నమస్కారం. అక్కినేని వనజ, NFIW. ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఆవేదనతోటి, నైరాశ్యంతో భారతదేశ మహిళలు ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని మోసం చేస్తూ వస్తూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కావాలని 1996వ సంవత్సరంలో ప్రముఖ పార్లమెంటేరియన్ గీతా ముఖర్జీ, ఆమెతో పాటుగా ప్రమీలా దండావతి ఇద్దరు కలిపి ప్రైవేట్ బిల్లుని పెట్టారు పార్లమెంట్లో. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం సాగుతూనే ఉంది. ఆ తర్వాత గీతా ముఖర్జీ నాయకత్వాన ఒక జాయింట్ సెలెక్ట్ కమిటీ వేశారు. ఆమె వితిన్ ఏ షార్ట్ పీరియడ్ ఒక రిపోర్ట్ని తయారు చేసి పార్లమెంట్ ముందు ఉంచారు. కానీ ఆనాటి నుంచి అనేక రకాల అడ్డంకులు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకి 2010లో రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యింది. రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి పార్లమెంట్కి వచ్చిన సందర్భంలో అక్కడ చాలా డ్రామాటిక్గా కొంతమంది ఆ పేపర్లు చించేయటము, రిజర్వేషన్ బిల్లును రానియకుండా చేశారు. 2014 నుంచి ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు మహిళా రిజర్వేషన్ బిల్ మేము తెస్తామని. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అది కాలేదు. ఇటీవల కాలంలో 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లుకి దానితో పాటుగా సెన్సస్ని, అంటే జనాభా లెక్కల్ని, అలాగే డీలిమిటేషన్స్ని రెండు కలిపి లింక్ చేశారు. సెన్సస్ అయిన తర్వాత, డీలిమిటేషన్స్ అయిన తర్వాత మాత్రమే, అంటే 2026 సెన్సస్ 2020. ఈరోజు ఏకవాక్య డిమాండ్ మా అందరిది, మాకు మద్దతు ఇచ్చేటటువంటి శక్తులందరిది. తక్షణం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయండి. అయితే మనం ఎదిరించాల్సినటువంటి శక్తులు, దెయ్యాలు చాలా ఉన్నాయి. ఆ దెయ్యము పార్లమెంట్లోనే తిష్ట వేసుకుని ఉంది. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ని అడ్డం పెట్టుకొని దీన్ని అమలు చేయకుండా ఉండడానికి మహిళా రిజర్వేషన్ల పేర్లు చెప్పి డీలిమిటేషన్ పేరుతో ఏకఛత్రాధిపత్యం సాధించాలా? దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, తూర్పు ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నింటికి కూడా వాటా తగ్గించి ఉత్తర భారతదేశంలో ఏ జనాభా విధానాన్ని అమలు చేయలేదో ఆ కేంద్రీకరణ, అక్కడ ఈరోజు రాజకీయ అధికారం సంపాదించినటువంటి RSS, BJP మతోన్మాద శక్తులు, మిత్రులారా, మనువాద శక్తులు ఆడవాళ్ళకు హక్కులు ఇవ్వడానికి ఇష్టం లేదు. అందువల్లనే ఈరోజు డీలిమిటేషన్ కుట్రకి తెరతీశారు. ఈరోజు సెన్సెస్ 2011 అని చెప్తున్నారు. 2011 సెన్సెస్ ప్రకారం అని 2023లో ఎందుకు పెట్టలేదు? అసలు 2010లో అందరూ ఏకాభిప్రాయంతో ఆమోదించినటువంటి చట్టంలో ఆనాడు రాజ్యసభలో బీజేపీ కూడా ఓటు వేసినటువంటి సందర్భంలో ఆ 2010 చట్టాన్నే 2023లో మీకు శక్తి ఉంటే, మీకు నిజంగా మహిళలంటే ప్రేమ ఉంటే 2014లో పెట్టి ఉండాల్సింది. కాంగ్రెస్ చేయలేదు అనుకుంటే 2014 పెట్టలేదు. 2019 మీకు ఫుల్ మెజారిటీ ఉంది, మీరు పెట్టలేదు. 2023లో ఎన్నికలప్పుడు మీరు తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజు కూడా దాన్ని అమల్లోకి రాకుండా ఉండేదానికి క్యాప్ బిగించేశారు. 2026లో ఈరోజు ఎన్నికల మధ్యలో తీసుకొచ్చి పార్లమెంట్ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కన్నీళ్లు కార్చడానికి, అబ్బో నారీశక్తి ఓడిపోయింది, ఎవరు ఓడిస్తున్నారు నారీశక్తిని ఓడిస్తున్న వాళ్ళే ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి NDA కూటమి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కూడా. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ మీద నగర ప్రజలు స్వచ్ఛ సైనికులుగా తయారై పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నగరంలోని 44వ డివిజన్ గాదిరెడ్డి వీధిలో డాక్టర్ మల్లికార్జునరావు ఆసుపత్రి సమీపంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ స్వయంగా పట్టాకారు లాంటి స్వచ్ఛ ఆయుధాన్ని చేతపట్టుకుని మున్సిపల్ కమిషనర్, సహాయ కమిషనర్, స్వచ్ఛ సైనికులు, పారిశుద్ధ్య కార్మికులు కలిసి అక్కడ ఉన్న చెత్త చెదారాలను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం ఆ ప్రాంతానికి జేసీబీని రప్పించి మట్టిని తొలగించి మరలా చెత్త వేయకుండా అక్కడ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 44వ వార్డు విస్కుంబాద్లో మనము బ్లాక్ స్పాట్ క్లియరింగ్ ఆపరేషన్ అనేది మనం చేపట్టడం జరిగింది. ఈ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ గారి ఇన్స్పిరేషన్తో ప్రతి వారం కూడా ఎక్కడెక్కడైతే నగరంలో బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, బ్లాక్ స్పాట్ అంటే ఎక్కడైతే చెత్త రోడ్డు మీద చాలా నెలల తరబడి పేరుకుపోతున్నదో అలాంటి స్పాట్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్లియర్ చేసి అక్కడ మళ్ళీ వేయకుండా చర్యలు, చెత్త వేయకుండా చర్యలు చేపట్టే భాగంగా మనం ఈ ఆపరేషన్ మచిలీపట్నం మొత్తం కూడా చేస్తున్నాము. సో దాంట్లో అందులో భాగంగా ఇవాళ మచిలీపట్నం కార్పొరేషన్ కమిషనర్ గారు, వాళ్ళ స్టాఫ్, అడిషనల్ కమిషనర్ గారు అందరూ, అలాగే ఇక్కడ ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో స్వచ్ఛ సైనిక్స్ వారందరూ కూడా మన దగ్గరకు వచ్చి ఈ క్లీనింగ్ పర్పస్ అనేది మనం చేయడం జరిగింది. సో అందరికీ చెప్పేది ఏంటంటే, మనము మచిలీపట్నం కార్పొరేషన్ నుంచి కావచ్చు, లేకపోతే జిల్లా యంత్రాంగం నుంచి కావచ్చు, మొత్తం మనము బిహేవియరల్ చేంజ్ తీసుకురాకుండా జస్ట్ ఇలా స్పాట్స్ అనేది క్లియర్ చేయడం అనేది చాలా కష్టం. సో ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా చెత్త మీ ఇంటి దగ్గరే పెట్టి దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ వారు వచ్చినప్పుడు వారికి బండికి ఇవ్వాల్సిందిగా, స్వచ్ఛ రథానికి ఇవ్వాల్సిందిగా కోరుతుంది. అంతే తప్ప ఎక్కడ కాలువల్లో లేకపోతే రోడ్లలో వేస్తే దానివల్ల చాలా పర్యావరణానికి అలాగే మనకి కూడా చాలా ఇబ్బందులు గురవుతాం. సో మున్సిపల్ సిబ్బంది ఉన్నారు, దాన్ని వారి కాలువలు వాళ్ళే క్లీన్ చేయాలి, లేకపోతే చెత్త వాళ్ళే ఎత్తాలి అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ప్రజల మీద కూడా ఉంది. సో దయచేసి ప్రజలందరినీ కోరేది, వ్యర్థాలని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కావచ్చు, కూడల్లో కావచ్చు, పర్టికులర్లీ కాలువల్లో వేయకుండా మీరు దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క స్వచ్ఛరథం డైరీ వస్తుంది, షెడ్యూల్ కూడా ఇచ్చుంటారు ఏ రోజు ఎప్పుడు వస్తుంది అనేది. అప్పటి వరకు ఇంట్లోనే భద్రపరిచి దాన్ని యాజ్ టీజ్గా మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఇస్తే ఈ పర్టికులర్లీ సరౌండింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కలుషితం కాకుండా ఉంటాయి. తద్వారా కొంచెం పర్యావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది, పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ఆరోగ్యానికి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. సో ఇది మేము అందరికీ అభ్యర్థిస్తున్నాము. దట్ ప్రజలందరూ కూడా కొంచెం చెత్త ఏదైతే ఉందో కాన్షియస్గా చెత్త కలెక్ట్ చేసి తడి చెత్త, పొడి చెత్త దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇటువంటి క్లియర్ చేసిన ఏరియాస్ని మళ్ళీ కనుక దాన్ని వ్యర్థాలను వేయడం కనుక జరిగితే దానికి కొంచెం సివియర్ పీనలైజేషన్ యాక్షన్స్ కూడా ఉంటాయి. సో దయచేసి పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ కావచ్చు, కూడలు కావచ్చు, బండ్లు కావచ్చు, చిన్న చిన్న షాప్స్ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ దయచేసి చెత్త వేయకండి. ఇది జిల్లా యంత్రాంగం తరఫు నుంచి, కార్పొరేషన్ తరఫు నుంచి మా అభ్యర్థన. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి డ్రగ్స్ వాడకాన్ని ఉక్కుపాదంతో అణిచివేయండి, సిఎస్ సాయి ప్రసాద్. గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు. సింగపూర్ అథారిటీ పిఎస్యుని సందర్శించిన మంత్రులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.